హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పిక్ ఆఫ్ ది వీక్ డిస్కస్ చేసుకుందాము. ఓకే. మనం ఎవ్రీ వీక్ మనం ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఈ వీక్ ట్యూస్డే భాగంగా పిక్ ఆఫ్ ది వీక్ అనే స్టాక్ని వచ్చిన స్టాక్ని మనము ఈ వీక్ అనాలిసిస్ చేద్దాము. ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఛానల్ని లైక్ చేయండి. ఎందుకంటే మనకు ఛానల్లో మనకు ఓవరాల్ మన స్టాక్ మార్కెట్ అండ్ ఫ ఫినాన్షియల్ కంటెంట్‌లో మనకి ఈటీ వెల్త్ అనేది మనకెవ్వరు చేయట్లేదు ఇంతవరకు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ వి ఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఛానల్. సో, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ఇట్. ఓకే. అండ్ మనకి నిన్ననే ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేశానండి. సో, నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్‌లో పెడతాను. మీరు వెళ్లి చూడండి. మన కంప్లీట్ ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఒక కంప్లీట్ అనాలిసిస్ అందులో ఉంటుంది. సో, అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే మీకు మనకి ఈటీ వెల్త్ అనాలిసిస్ పీడీఎఫ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో, టెలిగ్రామ్ ఛానెల్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. జాయిన్ అయ్యి మీరు ఆ పీడీఎఫ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆహ్, అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ గూడా ఉంది. అందులో గూడా నేను మంచి మంచి కంటెంట్స్ అవి పోస్ట్ చేస్తాను. సో థట్ యూ విల్ యాడ్ సమ్ వాల్యూ ఇన్ డైలీ డైలీ టైమ్ బేసిస్ అన్నమాట. ఓకేనా? ఈరోజు మనము పిక్ ఆఫ్ ది వీక్ అనేది డిస్కస్ చేద్దాము. పిక్ ఆఫ్ ది వీక్ మనకి ఏం స్టాక్ వచ్చిందంటే ఈ వీక్ సంబంధించింది ఆర్ఆర్ కేబుల్స్ అండి. ఓకేనా? ఆర్ఆర్ కేబుల్స్ పిక్ ఆఫ్ ది వీక్. ఆర్ఆర్ కేబుల్స్ అనేది ఈ కంపెనీ మనకి మేజర్‌గా ఏం చేస్తుందంటే కేబుల్స్ తయారు చేస్తుందండి. ఓకే. కేబుల్స్ సంబంధించిన ఉంటాయి గదా! మనకి ఇంట్లో వాడుకుంటాం గదా! వైర్స్ అండ్ కేబుల్స్ ఇవి వైర్లు ఇవన్నీ ఉన్నాయి గదా! ఫ్యాన్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది మనకి. స్విచ్ బోర్డ్స్, కూలర్స్, చిన్న చిన్న కూలర్స్, ఐరన్ బాక్సెస్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కంపెనీ. సో, ఇవి ఇవి అనేది మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన ఇవి ఏదైతే కంపెనీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన దాంట్లో ఇది మనకి మంచి రోల్, మంచి బెనిఫిట్ అవుతుంది ఈ కంపెనీ. ఆర్ఆర్ కేబుల్స్ అనేది. మనము ఈ కంపెనీని అనాలిసిస్ చేద్దాము. మనకి ఈ కంపెనీలో ఏంటి యాస్ ఆఫ్ నౌ అయితే మనం ఇక్కడ అనలిస్ట్ చార్ట్ వ్యూస్ చూసుకున్నట్లయితే మనకి 8 అనలిస్ట్‌లు బై రికమెండేషన్ మనకిక్కడ చూపిస్తున్నారు. బై అని జెప్తున్నారు. అంటే ఈవెన్ 1 అనలిస్ట్ గూడా సెల్ గాని, హోల్డ్‌లో గాని చెప్పట్లేదు. ఎవ్రీ అనలిస్ట్ అనేది బై అని జెప్తున్నారు. సో, అనలిస్ట్‌లు అందరూ చాలా పాజిటివ్ ఉన్నారు మనకి కంపెనీ మీద. సో దట్ ఇట్ విల్ గ్రో ఫ్యూచర్‌లో పాజిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలుంటాయని మనము దీనిలో ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆర్ఆర్ కేబుల్స్ వైడ్ ఫర్ సక్సెస్, diversified product profile and strong R&D, CapEx plans and industry tailwinds to drive the performance. ఓకే. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫండమెంటల్స్ చూద్దామండి. మనకి ఫండమెంటల్స్ ఏమున్నాయి, ఏంటి అనేది మనం చూద్దాము. ఫండమెంటల్స్ వచ్చేసి మనకి రెవెన్యూస్ చూడండి. రెవెన్యూస్, సేల్స్, కంపెనీ సేల్స్ ఫినాన్షియల్ ఇయర్ 23లో అరౌండ్ 5600 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంటే, అది ఫినాన్షియల్ ఇయర్ 25కొచ్చేవరకి 7400 క్రోర్స్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఇంక్రీజ్ అయింది రెవెన్యూ ప్రకారంగా. రెవెన్యూ, కంపెనీ సేల్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అయిందని చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ పీ&ఎల్ చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్ 23లో అరౌండ్ 190 క్రోర్స్ అనేది ప్రాఫిట్ జనరేట్ చేసింది కంపెనీ. 190 క్రోర్స్ ప్రాఫిట్. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 24లో అరౌండ్ 300 క్రోర్స్ జనరేట్ చేసింది. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 25కి వచ్చేసరికి ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదండీ. ఇంకో క్వార్టర్ ఉంటుంది మనకి. ఆ క్వార్టర్ లోపు మనకి వస్తుంది. ఇంకా ఈ ఇయర్‌లో ఆల్రెడీ 265 క్రోర్స్ అనేది ప్రాఫిట్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇది మనకి ఇయర్ ఆన్ ఇయర్ కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది కంపెనీలో. అండ్ ఈపీఎస్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మనకి ఈపీఎస్ పెరగడం జరుగుతుంది. ఇక్కడ 16 నుంచి 26, 26 నుంచి 23కి మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎస్టిమేషన్ అండి. ఫినాన్షియల్ ఇయర్ 26కి మనకి ఎస్టిమేషన్స్ ఎలా ఉంటాయి, రెవెన్యూస్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కంపెనీ అనాలిసిస్ చేసేటప్పుడు సేల్స్ అండ్ P&L అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీకి సేల్స్ అయితున్నాయా లేదా? ఓకే. దానికి పంపించి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా అని కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా? కంపెనీకి సేల్స్ కాకపోయినా, ప్రాఫిట్స్ రాకపోయినా మనం అలాంటి కంపెనీస్‌కి ఎళ్ళకూడదు. వాళ్ళ జోలికెళ్ళకూడదు. ఇన్వెస్ట్‌మెంట్ గాని అవి ఆహ్, వాటికి దూరంగా ఉండాలన్నమాట. ఇన్వెస్ట్‌మెంట్
వాల్యుయేషన్ ప్రకారంగా ఈ ఈ క ఈ కంపెనీ వాల్యుయేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే కాంపిటీటర్స్‌తో పోలిస్తే ఈ కంపెనీ వాల్యుయేషన్ రీజనబుల్లీ వాల్యూడ్ కనిపిస్తుంది మనకి. అరౌండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 7.5 ఉంది. అండ్ పీఈ రేషియో కూడా మనకి 72.5 ఉంది. పీఈ కొంచెం మనం కంపారిటివ్‌లీ కొంచెం ఎక్కువ ఉంది అనేది కనిపిస్తుంది మనకిక్కడ. హైయర్ వాల్యుయేషన్‌లో ఉంది ఇది కొంచెం. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.49 డివిడెండ్ పర్ యానమ్ ఇస్తుందనమాట ఇది కంపెనీ. అండ్ కంపా ప్రైస్ టు బుక్ వాల్యూతో పోలిస్తే కొంచెం రీజనబుల్లీ వాల్యూడ్ ఉంది. అండ్ కాకపోతే ప్రైస్ టు ఎర్నింగ్‌తో పోలిస్తే పీఈ రేషియో అంటే మనకి ఇట్ ఈస్ మనకు ఏదైనా ఒక స్టాక్‌ని అది అండర్ వాల్యూడ్‌గా ఉందా? ఓవర్ వాల్యూలో ఉందా? ఫెయిర్ వాల్యూలో ఉందా? అని చెప్పనీకి పీఈ అనేది వాల్యుయేషన్ మెట్రిక్‌లో కన్సిడర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ మెట్రిక్ అనమాట. సో, పీఈ ప్రకారంగా చూసుకుంటే అది చాలా ఎక్కువుంది కంపేర్ టు పీర్స్ అనమాట. వాళ్ళ కాంపిటీటర్స్‌తో పోలిస్తే. అండ్ ఇక్కడ బ్రోకరేజ్ కాల్స్ ఇచ్చారు. బ్రోకరేజ్ కాల్స్ వచ్చేసి 3 ఫండ్ హౌసెస్ బై రేటింగ్ ఇచ్చారు. ఓకే. ఏషియన్ మార్కెట్ సెక్యూరిటీస్ అండ్ ప్రభదర్స్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు. మోతిలాల్ ఓస్వాల్ కూడా బై రేటింగ్ ఇచ్చారు. అరౌండ్ 1400-1600, 1800 బిట్వీన్ రేంజ్‌లో మనకి ఇది స్టాకు టార్గెట్ ఇచ్చారు. ఈ స్టాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ పెర్ఫార్మన్స్. ఇది రిలేటివ్ పెర్ఫార్మన్స్ వచ్చేసి దీంట్లో మనకు సెన్సెక్స్‌తో పోలిస్తే ఈ స్టాక్ రిలేటివ్‌లో కొంచెం రీసెంట్‌లీ అండర్ పెర్ఫార్మన్స్ చేసింది మనకి. ఇక్కడ రెడ్‌ది ఉంది గదా! ఇది. అలా బీఎస్‌సీ ఎనర్జీకి సంబంధించిన ఇండెక్స్ కూడా కంపారిజన్ చేశారు. ఇది రిలేటివ్ పెర్ఫార్మన్స్‌తో. సో, ఇది ఎలా పెర్ఫార్మ్ చేసిందని ఇండెక్స్‌తో కంపేర్ చేస్తే మీరు చూడొచ్చు ఈ గ్రాఫ్‌లో ఎలా ఉందని ఏందనేది. నెక్స్ట్ మనం డీటెయిల్ అనాలిసిస్ ఎళ్దాము. కంపెనీ రెవెన్యూస్, ప్రాఫిట్స్ డీటెయిల్ అనాలిసిస్‌కెళ్దాము స్క్రీనర్‌లోకి. అండ్ ఇక్కడ మనకి ఆర్ఆర్ కేబుల్ స్టాక్ చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే అరౌండ్ 13,000 క్రోర్స్ అనేది మార్కెట్ క్యాప్ ఉందండి. అలాగే బుక్ వాల్యూ చూసుకున్నా గాని 177 ఉంది. అండ్ ఆర్ఓఈ, ఆర్ఓసీస్ కూడా డీసెంట్‌గా ఉన్నాయి. 20% అరౌండ్ 20% ఇండస్ట్రీ పీఈ అరౌండ్ 30 ఉంది. అండ్ మార్జిన్స్ కూడా మనకి అరౌండ్ 5.6 ఉన్నాయి. సంవాట్ కొంచెం లెస్ మార్జిన్స్‌తో నడుస్తుంది. అండ్ సీ హౌ ద మార్జిన్స్ విల్ గ్రో ఇన్ అప్‌కమింగ్ ఇయర్స్ అండ్ క్వార్టర్స్ విల్ చెక్ దట్. అండ్ ఈపీఎస్ కూడా 23 నడుస్తుంది. ప్రైస్ పర్ షేర్ అనేది కూడా. డెప్ట్ వచ్చేసి అరౌండ్ 1.6 అనేది ఉంది. అబోవ్ 1 ఉంటే కొంచెం వి విల్ కన్సిడర్ అనమాట. కొంచెం డెప్ట్ కూడా కొంచెం ఉంది. 1.6 అంటే డెప్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉందని అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. అండ్ వీళ్ళకి మేజర్‌గా రెవెన్యూస్ ఎక్కడ వస్తున్నాయంటే మనకి ఇక్కడ ఆహ్ వైర్స్ అండ్ కేబుల్స్ నుంచి మనకి రెవెన్యూస్ వస్తున్నాయి ఇక్కడ. 40% మార్కెట్ షేర్ ఇన్ ఇండియన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఎఫ్ఎంఈజీ అండ్ ఇంక్లూడ్స్ రూమ్ హీటర్, వాటర్ హీటర్, కూలర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! స్విచెస్ పోర్ట్‌ఫోలియో మనం స్టార్టింగ్ చూసాం కదా! ఫ్యాన్స్ అవన్నీ వాటి నుంచి వస్తుంది ఈళ్ళు రెవెన్యూస్. రెవెన్యూ కూడా స్ప్లిట్ ఉంది కదా! వైర్స్ అండ్ కేబుల్స్ నుంచి 87%, ఎఫ్ఎంసీ అండ్ ఎఫ్ఎంఈజీ నుంచి అదర్ ప్రొడక్ట్స్ నుంచి 13% ఉంది మనకి. అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ లార్జెస్ట్ ప్లేయర్ అని చెప్తున్నారు ఇండియన్ వైర్స్ అండ్ కేబుల్స్ ఇండస్ట్రీలో మనకి కంపెనీ వాళ్ళు. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రైస్ మనకి ఆల్మోస్ట్ మనకి ఆహ్, 50 డీఎంఐ అండ్ 200 డీఎంఐ కిందనే ట్రేడ్ అవుతుంది. మనకి కొంచెం బేరిష్ సైన్ చూపిస్తుంది మనకి. అలాగే మీడియన్ పీ మనం చూసుకున్నట్లయితే 64 ఉంది ప్రీవియస్‌గా. అండ్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో దట్ అరౌండ్ 50 దగ్గర ట్రేడ్ అవుతుంది. నౌ యాస్ ఆఫ్ నౌ అయితే పీఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది వాల్యుయేషన్ మెట్రిక్ అండి. ఇది మీడియన్ పీ అంటే ఇది యావరేజ్ ఫెయిర్‌లీ వాల్యూడ్ అనమాట. ప్రీవియస్‌తో కంపేర్ చేసి ఇది కొంచెం ఫెయిర్‌లీ వాల్యూడ్. పైకెళ్తే మనకు ప్రైస్ అనేది పైకుంటే కొంచెం ఓవర్ వాల్యూడ్ అనుకోవచ్చు. అండ్ కింద ఉంటే కొంచెం అండర్ వాల్యూ అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్‌కొచ్చేసింది. మనకి ఎప్పుడు 2000 ఏప్రిల్ ఆహ్, ఏప్రిల్ ఏప్రిల్, మార్చ్ టైంలో వచ్చేసింది. 2024 ఆ లెవెల్స్‌కొచ్చింది. అండ్ విల్ సీ హౌ ఇట్ విల్ గోస్. కొంచెం కంపేర్ టు పీస్‌తోని చూస్తే కొంచెం వాల్యుయేషన్ ప్రకారంగా ఎక్కువనే ఉందని మనం చూసుకోవచ్చు. ఇక్కడ 50 ఉందండి యాస్ ఆఫ్ నౌ అయితే. ఇప్పుడు 50 ఉంది. కంపారేటివ్‌లీ కొంచెం హైయర్ వాల్యుయేషన్‌లో ఉంది కాంపిటీటర్స్‌తో పోలిస్తే. పాలీక్యాబ్స్‌కి, ఇండస్ట్రీస్ వీళ్ళు కూడా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. ఇన్‌ఫ్లోసిస్ కేబుల్స్, డైమండ్ పవర్, యూనివర్సల్ కేబుల్స్ వీళ్ళందరూ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కాంపిటీటర్స్ అన్నమాట. ఓకేనా? ఇది ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ వీళ్ళు. అండ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే రిజల్ట్స్ ఇంట్రెస్టింగ్‌లో మీకు సెప్టెంబర్ 2022 నుంచి అండ్ డిసెంబర్ 2024 క్వార్టర్ వరకు ఆల్మోస్ట్ మనకి
కాన్స్టెంట్ రెవెన్యూ జనరేట్ జేస్తున్నారో అప్పుడు 1300 క్రోర్స్ ఉంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1700 క్రోర్స్ మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ప్రాఫిట్స్‌లో గూడా చూస్తే ప్రాఫిట్స్‌లో గూడా చూసుకుంటే మనకి డీసెంట్ ప్రాఫిట్సే ఉన్నాయి మనకి. అంత మనకి ప్రాఫిట్స్ అంత బ్యాడ్‌గా ఏం రాలేదు. కొంచెం డీసెంట్ ప్రాఫిట్స్‌తోనే ఉంది. నెక్స్ట్ పీ&ఎల్ స్టేట్‌మెంట్ జూసుకున్నట్లయితే సేల్స్ ఎవ్రీ ఇయర్ మనకి కన్సిస్టెన్సీ‌గా గ్రో అవుతున్నాయి సేల్స్ అయితే ఎవ్రీ ఇయర్. అండ్ ప్రాఫిట్ గూడా మనకి ఎవ్రీ ఇయర్ ఆల్‌మోస్ట్ గ్రో అవుతుంది. ఎవ్రీ ఇయర్ మనకు ప్రాఫిట్ గూడా ఆల్‌మోస్ట్ గ్రో గ్రో అవుతుంది. సో దట్ వి కెన్ కన్సిడర్ ఏ ఏ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు మనకి దీని ద్వారా. అండ్ ఈక్విటీ క్యాపిటల్ మనకి రిజర్వ్స్ గూడా మనకి బాగానే ఉన్నాయి. అరౌండ్ 2000 క్రోర్స్ ఉన్నాయి. అండ్ బారోయింగ్స్ గూడా మనకి తక్కువనే ఉన్నాయి. మనం బ్యాలెన్స్ షీట్‌లో చూసుకోవచ్చు రిజర్వ్స్ అండ్ బారోయింగ్స్‌లో. అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందో క్యాష్ ఫ్లోస్ బాగున్నాయి. ఏ కంపెనీకైనా క్యాష్ ఫ్లోస్ బాగుంటే మీ కెన్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ దట్ ద బిజినెస్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ వెరీ స్మూత్‌లీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఇది. ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 60% ఆల్మోస్ట్ కాన్స్టెంట్‌గా ఉన్నారు ప్రమోటర్స్. అంటే కంపెనీ మీద స్ట్రాంగ్ కన్విక్షన్‌తోని హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ కూడా మనకి ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళ స్టేక్ 4% నుంచి 7%కి. డీఏఎస్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇంక్రీజ్ చేసుకున్నారు. కానీ పబ్లిక్ తగ్గించుకున్నారు. ఇది పబ్లిక్ తగ్గించుకున్నారంటే చాలా గుడ్ సైన్ అనమాట. ఓకే. చాలా గుడ్ సైన్ పబ్లిక్ తగ్గించుకున్నారంటే. ఇది మనం ఇలా చూసుకోవచ్చు. ఎన్‌వైస్ ఎఫ్ఐఎస్, డీఏఎస్ అనేది చాలా పాజిటివ్‌లో ఉన్నారు మనకి. ఎఫ్ఐఎస్, డీఏఎస్ పాజిటివ్‌లో ఉన్నారంటే మనకు ఆల్మోస్ట్ డీఏఎస్‌లో చూసుకుంటే ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయో చూద్దాము. ఐసీఐసీ వాళ్ళు కూడా మరి రీసెంట్‌గా స్టేక్ పెంచుకున్నారు ఫ్లెక్సీ క్యాప్‌లో. అండ్ రీసెంట్‌గా వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇవి ఇక్కడ ఎవరెవరు ఎంత పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ స్టేక్ ఎంత పెంచుకున్నారు, ఏంది తగ్గించుకుంటే ఎంత తగ్గించుకున్నారు ఏందని మనకి ఇందులో ఉంటుంది. డీఏఎస్ కేటగరీలో. అండ్ ఇదండి మనకి పిక్ ఆఫ్ ది వీక్ అనేది. మీకు అనాలిసిస్ నచ్చితే మనకి లైక్ చేయండి. అలాగే మీకు కంటెంట్ మీకు కొంచెం వాల్యుబుల్ అవుతుంది, యూజ్‌ఫుల్ అవుతుంది. కంటెంట్‌లో ఇంకేమన్నా చేంజెస్ కావాలంటే, ఏమన్నా మోడిఫికేషన్స్ కావాలంటే వి విల్ డూ అకార్డింగ్ టు దట్ అండి. కాకపోతే కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఐ విల్ డెఫినైట్‌లీ రెస్పాండ్ టు యువర్ కామెంట్ అండ్ ఐ విల్ రిప్లై. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో దట్ వి విల్ ఇంటరాక్ట్ అండ్ విల్ ఎంగేజింగ్‌గా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. జై హింద్.